హాయ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఈసెట్ 2024కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్‌ని ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా ఒకసారి ఏపీ ఈసెట్ 2024కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఇది ఫ్రెండ్స్ మనకు దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్. మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్స్ అయితే మార్చి 15 నుండి స్టార్ట్ కావడం జరిగింది. ఇక ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక ₹500 ఫైన్ తోటి మనకు ఏప్రిల్ 22 వరకు, ₹2000 ఫైన్ తోటి ఏప్రిల్ 29 వరకు, ₹5000 ఫైన్ తోటి మనకు మే 2 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఏదైతే అప్లికేషన్ ఫార్మ్‌ను సబ్మిట్ చేసామో అందులో కరెక్షన్స్ చేసుకోవడానికి మనకు ఏప్రిల్ 25 నుండి ఏప్రిల్ 27 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక డౌన్‌లోడింగ్ ఆల్ టికెట్స్ మనకు మే 1 నుండి స్టార్ట్ కాబోతున్నాయి ఫ్రెండ్స్. ఇక ఎగ్జామ్ వచ్చేసి మనకు మే 8న ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రిలిమినరీ కీ అనేది మనకు మే 10న రిలీజ్ చేయనున్నారు. దానికి సంబంధించిన ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే మే 12న స్వీకరించనున్నారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు ఏపీ ఈసెట్ 2024కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్. ఏపీ ఈసెట్ 2024కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్‌ని సబ్మిట్ చేయడానికి మనకు మొత్తం 4 స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్లస్ ఫీజ్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి ఏదైతే ఫీజ్ పేమెంట్ చేసామో దాని యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడము. థర్డ్ స్టెప్ వచ్చేసి ఫిల్ అప్లికేషన్ ఫామ్, ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫామ్‌ను ఫిల్ చేయడం థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఏదైతే అప్లికేషన్ ఫామ్‌ను సబ్మిట్ చేసామో దాన్ని ప్రింట్‌ఔట్ తీసుకోవడం మనకు ఫోర్త్ స్టెప్ ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ స్టెప్ అయినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్లస్ ఫీజ్ పేమెంట్ ఏదైతే ఆప్షన్ ఉందో దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. మీరిక్కడ ఒక టిక్ మార్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా మనము పూర్తిగా చదివిన తర్వాతకి మనకి ఇక్కడ టిక్ మార్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చేసిన తర్వాతకి మనకి ఇక్కడ సంబంధించి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎస్ఎస్‌సిలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైతే మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేశారో ఆ మొబైల్ నెంబర్ సెల్ఫా, ఫాదర్‌దా, మదర్‌దా అనేది మీరు ఇక్కడ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనము ఈమెయిల్ ఐడి అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాతకి కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం పేమెంట్ ఆప్షన్‌లో మనం పేమెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్‌లో ఏదో ఒక పేమెంట్ టైప్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కనిపిస్తున్న పే అని క్లిక్ చేసినట్లయితే మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసామో దానికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. లేదా ఈమెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాతకి వెరిఫై అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి పేమెంట్ టైప్‌ని బట్టి మనకి ఇక్కడ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క కార్డ్ నెంబరు, అదేవిధంగా కార్డ్ నేము, సీవీవీ నెంబరు, ఎక్స్‌పైరీ డేటు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాతకి పే నౌ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు యువర్ పేమెంట్ డన్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు ఒక పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది నోట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైతే రిఫరెన్స్ ఐడి మనకి ముందుకు ఇవ్వడం జరిగిందో ఆ రిఫరెన్స్ ఐడి అనేది మనం ఇక్కడ ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాతకి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ యొక్క నేము, అదేవిధంగా ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ యొక్క జెండర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అయితే మనకు ఆప్షనల్ ఫ్రెండ్స్, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బిలో 1,00,000, అబోవ్ 1,00,000, మోర్ దాన్ 2,00,000 అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా కేటగిరీ అనేది మీరు ఆల్రెడీ ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా
మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మనకు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నట్లయితే వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు పిహెచ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఎవరైనా ఉన్నట్లయితే వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మైనార్టీ నాన్ మైనార్టీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రజెంట్ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. హౌస్ నెంబరు, విలేజ్, మండలు, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ నెంబరు, అదేవిధంగా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇక్కడ ఏదైతే స్టార్ మార్క్లో ఉన్నాయో అవన్నీ డీటెయిల్స్ అయితే మీరు ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్కి సంబంధించి ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయినట్లయితే ఇక్కడ ఒక టిక్ మార్క్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒకవేళ డిఫరెంట్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీ యొక్క కోర్సు ఏదైతే ఆ ఎగ్జామినేషన్లో మీరు యొక్క స్టడీ ఏదైతే చదివారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసు, మీ యొక్క మీడియం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు 10th క్లాస్ రూరలా, అర్బనా, మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ప్లేస్ ఆఫ్ స్టడీకి సంబంధించి మీరు 7th క్లాస్ నుండి డిప్లొమా ఫైనల్ ఇయర్ వరకు మీరు ఎక్కడెక్కడ చదివారు, ఏ స్కూల్లో చదివారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క స్కూల్ నేము, విలేజ్ నేము, ఇయర్ ఆఫ్ పాస్, మరి ఫస్ట్ అపీరియన్స్ అంటే మీరు ఫస్ట్ టైం ఎగ్జామ్ అనేది ఎప్పుడు రాస్తున్నారో దానికి సంబంధించి ఆ ఇయర్లో అనేది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మనకి ఇక్కడ టెస్ట్ సెంటర్స్కి సంబంధించిన ప్రిఫరెన్స్లు అయితే మనకు 3 ఇచ్చుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి టెస్ట్ సెంటర్స్ని 3 సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి క్యాండిడేట్ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ యొక్క ఫోటో 50 KB, సిగ్నేచర్ వచ్చేసి 30 KB ఉండేలాగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాతకి ఇక్కడ ఒక టిక్ మార్క్ అనేది చేసుకున్న తర్వాతకి ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ని క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏదైతే డీటెయిల్స్ ఫిల్ చేసామో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే మనకి ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్లీజ్ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏమైనా మిస్టేక్ పోయినట్లయితే ఇక్కడ మోడిఫై అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసేసి ఏదైతే మిస్టేక్ పోయిందో దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసిన తర్వాతకి మళ్ళీ ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ని క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి అప్లికేషన్ ఫామ్ను మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఖచ్చితంగా అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంట్రీ చేశారా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కన్ఫర్మ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయినట్టుగా సక్సెస్ఫుల్గా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని నోట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి, దాని మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు, ఫోటో, సిగ్నేచర్, మనకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే పూర్తిగా ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. మనకి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ ఫామ్ను అయితే మనము ప్రింట్అవుట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఏపీ ఈసెట్ 2024కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ను అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ని అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.